ఉగ్ర కోరల్ని పీకేస్తున్నారు. టెర్రర్ లింకుల్ని కట్ చేస్తున్నారు. దేశంలో సైలెంట్ గా ఉగ్ర కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో జహీద్ ఖాన్ కేసు చెప్తోంది. సో ఈ కేసులో కొత్త అప్డేట్స్ కి సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. మేడ్చల్లో అరెస్ట్ అయిన జహీద్ ఖాన్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పాక్ ఉగ్ర ముఠాలతో ఆన్లైన్ చాటింగ్ చేశాడు జహీద్ ఖాన్. ఉగ్రదాడుల్లో శిక్షణ ఇవ్వాలంటూ మెసేజెస్ పంపించాడు. ప్రముఖుల వివరాలు ఐఎస్ఐకి చేరవేసినట్టుగా గుర్తించారు. కేంద్ర నిఘా వర్గాల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జహీద్ ఖాన్ నుండి 2 డమ్మీ పిస్టల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. జహీద్ ఖాన్ ను రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ కేసుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, జహీద్ ఖాన్ చరిత్ర బయటకు తీస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో అతడి రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏముంది? ఉగ్రవాద సానుభూత పరుడిగా అరెస్ట్ అయిన జహీద్ ఖాన్ రిమాండ్ లో అనేక కీలక అంశాలను పోలీసులు మెయింటైన్ చేశారు. 4వ క్లాస్ వరకు జహీద్ ఖాన్ చదువుకున్నారు. హైదరాబాద్ కు వచ్చే ముందు కోల్కతాలో ఒక బట్టల వ్యాపారం దగ్గర పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మునీర్ హోటల్ దగ్గరకు వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సానుభూతుల హ్యాండ్లర్స్ కావచ్చు వాళ్ళు తీసుకువెళ్ళాడు. 15,000 జీతం అక్కడ వచ్చేది. ఇన్స్టాలో రీల్స్ చేసి ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే వెపన్స్ ఎక్కడ కొనడంలో కూడా కొంత పోలీసులు చేశారు. 2023లో ఒక బొమ్మ తుపాకీని రిలీజ్ చేసి దాంతో ఒరిజినల్ తుపాకులు ఇక్కడ దొరికితే వాటి కోసం వెతికాడు. దాదాపుగా మొత్తం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మాడ్యూల్ ఏదైతుందో దాంట్లో 833 మంది ఉన్నట్టుగా కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. దాంతో పాటుగా మరొక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తే దాంట్లో 276 మంది టెర్రరిస్ట్ సానుభూతి పరులు ఉన్నట్టుగా కూడా పోలీసులు ఐడెంటిఫై చేశాడు. ఇతనికి ఆయుధాలు కావాలి, ఆయుధాలు వస్తే ఎక్కడైనా కూడా ఎలాంటి దాడులు చేయడానికి తాను సిద్ధమంటూ వాళ్ళకి చెప్పడం. ఆ తర్వాత హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న విఐపీల లిస్టు కావాలంటూ ఆ ఉగ్రవాదులు అడిగిన నేపథ్యంలో ఈయనకు తెలిసినటువంటి కొన్ని హ్యాండల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. పాకిస్తాన్ డాన్ అంటూ ఒక 1000 పోస్టర్లు తయారు చేసి యూపీలో అంటిస్తే గండిస్తామని కూడా వాళ్ళు చెప్పడంతో వాటికి కూడా రెడీ అయినట్టుగా అయితే పోలీసులు చెప్తారు. మొత్తం అయితే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి పూర్తిగా కూడా యూపీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు, ఐపీఎస్ నెంబర్లను కూడా పాకిస్తాన్ వాట్సాప్ గ్రూప్ లో ఈయన పోస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. హైదరాబాద్ లో మేడ్చల్లో ఒక హోటల్లో ఉంటూ ఈ వ్యవహారానికి పాల్పడినటువంటి ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. అయితే ఈ 2 వాట్సాప్ గ్రూపుల్లో దాదాపు 1000 మందికి పైగా టెర్రరిస్ట్ అనుకుంటున్నారు. దాంట్లో ఎంతమంది టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే రాబడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ విజయ్. సో టీవీ9 చేతిలో జహీద్ ఖాన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఉగ్రవాది సానుభూతి పరుడు జహీద్ ఖాన్ ఇక 4వ తరగతి వరకు చదువుకున్నట్టుగా చెప్తున్నారు. కోల్కతాలో ఒక బట్టల వ్యాపారి దగ్గర పనిచేశాడు జహీద్. 2023లో ఒక బొమ్మ తుపాకీ కొని రీల్స్ చేశాడు. సో తుపాకీ కోసం ఆన్లైన్లో జహీద్ వెతికాడు. వెపన్స్ తో రీల్ చేశాడు. అబిద్ జుట్టా అలాగే రానా హుసేన్ పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ సహజద్ భట్టితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇద్దరు కలిసి వాట్సాప్ గ్రూప్ లో ఏర్పాటు చేశారు. అలాగే వాట్సాప్ గ్రూప్ లో 833 మంది ఉన్నట్టు కూడా గుర్తించారు. మరో వాట్సాప్ గ్రూప్ లో 276 మంది ఉన్నట్టు గుర్తించారు. సో ఆయుధం కావాలని రానా అబిద్ను అడిగాడు ఆదిల్. యూపీ మంత్రుల నంబర్స్ ని కూడా ఆదిల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.